నేను ఇండియన్ పొలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే గ్రంథాన్ని ఇంగ్లీష్లో, భారత ప్రజల మగు మేము అనే గ్రంథాన్ని తెలుగులో రచించాను. ఆ రెండు గ్రంథాలు కూడా ఈ రోజున అమెజాన్, ఫ్లిప్కార్ట్, కోబో, నోషన్ ప్రెస్ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద ప్రపంచవ్యాప్తంగా అవైలబుల్గా ఉన్నాయి. రాజ్యాంగంలోని ప్రతి అధికరణం మీద చర్చించాలన్న అభిప్రాయంతో నేను ఈ చర్చా వేదిక ప్రారంభించాను. కానీ సమకాలీన వివాదాస్పద అంశములను మనం స్పృశించకుండా ముందుకు వెళితే ఈ చర్చ మొత్తం ఒక తరగతి గదిలా మారిపోయే అవకాశం ఉన్నది. అందువల్ల సమకాలీన వివాదాస్పద అంశాల మీద కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను, బాధ్యతాయుతమైన పౌరులుగా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. నిన్న మొన్న మనం చూస్తున్నాం, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగినాయి. నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాలు లీక్ అయినందుకు. మరి అలా లీక్ అవటం సమంజసమా? ఎవరైనా దానిని సమర్థిస్తారా? సమర్థించరు, సమర్థించకూడదు కూడా. ఇవాళ యువత అనేక ఆశయాలు, ఆదర్శాలు, ఆశలు పెట్టుకుని జీవితంలో ముందుకెళుతూ ఉంటే పరీక్షా విధానాన్ని అపహాస్యం చేసే విధంగా పేపర్ లీకులు చేసి అమ్ముకుంటారా? తీరా రాసిన తర్వాత ప్రశ్నాపత్రాలకు మార్కులు వేయటం మాత్రం అమ్ముకోరని గ్యారంటీ ఏముంది? ర్యాంకులు అమ్ముకోరని గ్యారంటీ ఏముంది? ఆపై తద్వారా వచ్చే ఉద్యోగాలను అమ్ముకోరన్న గ్యారంటీ ఏముంది? అందువల్ల ప్రశ్నాపత్రాల లీక్ అనేది అనేక రాష్ట్రాలలో జరిగింది, నీట్లో కూడా జరిగింది. దేనిని కూడా సభ్య సమాజం హర్షించదు. ఇవి తప్పనిసరిగా గర్హనీయమైనటువంటి విషయాలు. అయితే భారతదేశంలో కొన్ని గ్రూపులు తయారైనాయి. ఎవరో అనామకమైనటువంటి వ్యక్తి ఎన్ఆర్ఐ కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఉద్యమించే వరకు కళ్ళు తెరవలేదంటే ఈ జాతీయ, ప్రాంతీయ పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి. ఎవరో మొదలు పెడితే దానిని తమ ఉద్యమంగా హైజాక్ చేయటమా, లేదా అందులో వారు కూడా భాగస్వాములు అవ్వటమా? ఇది తగిన పని కాదు. ప్రతిపక్షాలుగా వాళ్ళు బాధ్యత ముందుగానే వహించవలసి ఉండే. వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరైనా ఉద్యమిస్తే మద్దతు ఇద్దాము అని. ఇలా ఎవరైనా ఉద్యమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా సన్నద్ధంగా ఉంటాయి. ఆ బాధ్యతను వారు నిర్వర్తించలేక ఎవరో ఉద్యమం మొదలు పెడితే అందులో పోయి తలదూర్చడం అనేది గొప్ప రాజకీయ చతురత కాదు. దాని వెనుక కొన్ని దురుద్దేశాలను మనం గమనించవలసి ఉంటుంది. మీరు ఏ ఉద్యమానికి పిలుపునిచ్చినా సరే, భారతదేశంలో భారతదేశ వ్యతిరేకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. వారందరూ తప్పనిసరిగా అందులో పాలు పంచుకుంటారు. ఇతర దేశాల నుంచి చొరబాటు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఏదో కొన్ని గుర్తింపులు, కార్డులు పొంది ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నవారు కావచ్చు, చైనా ప్రేమికులు కావచ్చు, పాకిస్తాన్ ప్రేమికులు కావచ్చు, అమెరికా ప్రేమికులు కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదైనా అవకాశం దొరికితే ఆ ఉద్యమాల్లో వాళ్ళు పాలు పంచుకుంటారు. పాలు పంచుకోవడం మాత్రమే కాకుండా దానిని తీవ్ర స్థాయికి తీసుకువెళ్ళి అవసరమైతే అందులో హింస చెలరేగే విధంగా చూస్తారు. శ్రీలంకలో ఏం జరిగిందో మనకు తెలుసు. ప్రైమ్ మినిస్టర్ నివాసం మీద దాడి చేస్తే ఆవిడ పారిపోవలసి వచ్చింది. నేపాల్లో ఏం జరిగిందో తెలుసు. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనకు తెలుసు. ప్రధానమంత్రి పారిపోయి వచ్చి భారతదేశంలో తలదాచుకుంది. వాళ్ళ పదవులు పోవద్దని నేను అనటం లేదు. అలాగే ఈ లీకులు, అక్రమాలు, లంచగొండితనం పెరగాలని కూడా నేను కోరుకోవడం లేదు. కానీ దోషులకు శిక్ష పడవలసిన మార్గం వేరుగా ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలు వాటి విధులలో వైఫల్యం చెందటం వల్ల ఈ ఉద్యమాన్ని మరొకరు ప్రారంభించవలసిన అవసరం వచ్చింది. వాస్తవానికి దీనికి బాధ్యులైనటువంటి అధికారులను ఉరితీయాలి. ఒకేసారి కొన్ని వేల మంది యువకుల జీవితాలతో చెలగాటమాడిన దుర్మార్గులకు ఉరే సరైనటువంటి శిక్ష. ఇలాంటివి జరగటానికి కారణం ముఖ్యంగా భారతదేశంలో అంతులేని అవినీతి నెలకొని ఉన్నది. అది ఎవరిలో ఉంది అంటే రాజకీయ నాయకులలో ఉన్నది, అధికార యంత్రాంగంలో ఉన్నది, ఇతర అన్ని రంగాలలోనూ కూడా ఉంది. అది ఇది అన్ననేలా అని మమ్మల్ని అన్నారని కంటు తెచ్చుకోవటం కంటే అన్ని రంగాల్లో కూడా అవినీతి మహావృక్షంలాగా ఎదిగి ఉన్నది. దాని మీద పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ అవినీతి ద్వారా డబ్బు సంపాదించవచ్చు అన్న అభిప్రాయంతో అధికారులు ఇలాంటి లాలూచీలకి పాల్పడుతున్నారు. దానిని అరికట్టవలసిన అవసరం ఉంది. కానీ వీళ్ళని అరికట్టాలంటే అరికట్టే నైతిక బలం రాజకీయ నాయకులకు ఉన్నదా? వాళ్ళు ఇంతకన్నా పెద్ద అవినీతిగా బ్రతుకుతున్నారు. ఎన్నికలలో గెలవాలంటే 100 కోట్ల రూపాయలు కావాలి, టిక్కెట్ చేతికి రావాలంటే 1 డజన్ కోట్ల రూపాయలు కావాలి, మంత్రి పదవి కావాలంటే మరింకేం కావాలో నాకు తెలియదు. కానీ నా ఎదురుగా కనపడుతున్నది మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను కదా అంటే
ప్రతి ఓటును కొనుగోలు చేసి మాత్రమే గెలుస్తున్నారు. ఇంతకు మించిన అవినీతి, ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు అవినీతి చేయకుండా ఉంటారంటే నేను నమ్మను. ఇది సాధ్యం కూడా కాదు. అందువల్ల ఈ ఎన్నికల వ్యవస్థలోనే సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలుసు, నా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ వ్యవస్థలో ఎక్కడ తప్పు ఉందో నేను చాలా స్పష్టంగా చెబుతూనే వస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడైనా సమకాలీన వివాదాస్పదమైన అంశం చెప్పినప్పుడో, లేకపోతే ఒక సరదా అంశం చెప్పినప్పుడో, ఒక నేరాన్ని గురించి చెప్పినప్పుడు ఇలాంటి చెప్తే, లేదా కులాన్ని మతాన్ని గురించి మాట్లాడితేనో, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందని మాట్లాడితేనేమో వేలు లక్షల్లో జనం చూస్తున్నారు. రాజ్యాంగం చెబితే చూసే నాథుడు లేడు. అదే ఈ దేశానికి పెట్టినటువంటి కర్మ. అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా, వాళ్ళకు అనుకూలమైన విధంగా, వాళ్ళకు లాభదాయకమైన ఉండే విధంగా ఈ దేశాన్ని నడుపుతూ పోతూ ఉన్నారు. పైగా ఆ సంస్కరణ చేసే బాధ్యత కూడా ఏదో ఒకరిది కాదు. ఈ విషవృక్షం ఇంతగా ప్రబలింది కదా అంటే దీనిని ఒక్కడుకొకటి వేళ్లతో పెకలించలేడు. దీనిని పెకలించాలి అంటే ఇటు సమాజము, పత్రికా రంగం, మేధావి రంగం, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అందరూ పూనుకుంటేనే ఇది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇది భారతదేశాన్ని సర్వనాశనం చేసి తీరుతుంది. ఈ అవినీతి అనే మహమ్మారి విషవృక్షం. ఏ రోజున గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు ఈ కాక్రోచ్ అన్న పదాన్ని వాడారో కానీ అది ఒక ఉద్యమానికి దారితీసింది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులను గుర్తించడంలో అవకతవకలు జరుగుతున్నాయి అని ఒక అడ్వకేట్ కోర్టులో వేస్తే దానికి స్పందిస్తూ చీఫ్ జస్టిస్ గారు ఆ మాట అన్నారు. ఇలా మీరు వ్యవస్థలన్నీ బదనాం చేస్తే కుదరదు. నెట్లో ఇన్ఫర్మేషన్స్ వెతికి పొదుగుకులు నెట్లోనే ఉండి ఇలా రాజ్యాంగ వ్యవస్థల మీద దుమ్ము దులపటం అనేది మంచి పని కాదు అనేది ఆయన అభిప్రాయం. కాక్రోచ్ అన్న పదం వాడారు. కాక్రోచెస్ అంటే ఏంటంటే ఇవి నాక్టర్నల్, అంటే ఇవి నిశా సంచారులు, రాత్రిపూట మాత్రమే తిరుగుతాయి. అట్లాగే ఆమ్నివోరస్ అంటే ఇవి సర్వాహారులు. మనం శాకాహారులను చూసాము, అట్లాగే మాంసాహారులను చూస్తాం. కానీ బొద్దింకలు మాత్రం సర్వాహారులు, ప్రతి దాన్ని తింటాయి. బట్టల పెట్టెలో చేరితే బట్టలను కొట్టివేస్తాయి, ఆహార పదార్థాలను తింటాయి. మీరు మీ ఇళ్లలో కూడా చూసినట్టయితే బహుశా ప్రతి ఇంట్లోనూ బొద్దింకలు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. మీరు లైట్ వేయగానే ఎటు పోయి దాక్కుంటాయి, లైట్ తీసేస్తే మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి. నేను ఇంటర్మీడియట్లో బైపీసీ చదివే రోజుల్లో ఈ కాక్రోచ్ని డిసెక్షన్ చేయటం అనేది ఒక ఆనవాయితీ ఉండేది. కాక్రోచెస్ని పట్టుకొని వచ్చి దానికి డిసెక్షన్ చేసి కోసి దాన్ని నెర్వ్ రింగ్ బయటికి తీయాలి. దాని మెడకి ఒక రింగులా ఉంటుంది. ఆ రింగుని సక్సెస్ఫుల్గా తీస్తే ఆ పరీక్ష పాస్ అయినట్టు లెక్క. అలా బొద్దింకలు అందుకు పనికొస్తాయి. అనేక మందికి బొద్దింకల పట్ల ఎలర్జీ కూడా ఉంటుంది. ఒళ్ళంతా దద్దుర్లు రావటం, శ్వాసకోశమైనటువంటి ఇబ్బందులు రావటం, ఇలాంటి ఎలర్జీ కూడా ఉంటుంది బొద్దింకల నుండి. అందుకోసమే వాటికి మనం హిట్ కొట్టి వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం. ఆయన ఆ సందర్భంలో కాక్రోచెస్ అని అంటే దానికోసం కొంతమంది జమ అయ్యి ఆయన కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేరు పెట్టడం, తక్షణమే ఆ సైట్లో సుమారు ఒక రోజులోనే 40 లక్షల మంది జాయిన్ అవ్వటం, ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయటం జరిగిపోయినాయి. యువతని కాక్రోచ్ అని పిలిచే వరకు నీట్ పేపర్ లీక్ మీద ఉద్యమం చేయాలన్న సోయి ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ ఈ దేశ యువతకు కానీ లేదా అంటే ఈ ఉద్యమాన్ని ప్రారంభించి దీనిని మరేటో తీసుకెళ్ళాలి. ఈ అభిజిత్ డిపికే అయినా కూడా ఆ నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ఏమన్నా నోరు విప్పాడా? విప్పల. అనేకటువంటి ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా ఉద్యమం చేశాడా? చెయ్యలే. కానీ ఈ కాక్రోచ్ యూత్ నెటిజన్లని వాడటం వల్ల తద్వారా ప్రజలను సమీకరించవచ్చు అనే ఒక అభిప్రాయం అతనికి కలిగింది తప్పితే అతను అంతకంటే గొప్ప సంస్కారవాది అని నేను అనుకోను. ఎందుకంటే అతను ఎప్పుడూ సమస్యలపై స్పందించి ఉద్యమించింది లేదు. ఇక ఇలా ఉద్యమం మొదలు పెడితే దురదృష్టవశాత్తు భారతదేశంలో విదేశీ ప్రేమికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. భారత రాజ్యాంగంలో రాసుకున్నాం, భారత ప్రజల మగు మేము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకున్నటకు మరియు ప్రజలకు న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము అందించుటకు, అలాగే దేశ పౌరుల మధ్య సౌభ్రాతృత్వము, ఐక్యత, వ్యక్తి గౌరవం పెంపొందించడానికి ఈ రాజ్యాంగాన్ని రచించుకొని మాకు మేమే సమర్పించుకొనుచున్నాము అని ఉంటుంది. ఈ ఐక్యత అన్నామే ఈ భారతదేశ నాయకులు భారతదేశంలో భారత జాతీయతను పెంపొందించడంలో సంపూర్ణంగా విఫలమయ్యారు. భారత ప్రజల మధ్య సౌభ్రాతృత్వం పెంపొందించడంలో విఫలమయ్యారు.
అట్లాగే ప్రజల మనసులలో ఐక్యతను పెంపొందించడంలో కూడా విఫలమయ్యారు. విఫలమయ్యి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలని కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదాలతోటి విభజించి రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ఇందుకు ముఖ్యంగా బాధ్యులు మన భారతీయ నాయకులే. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో కొంత దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ భారతదేశ సనాతన ధర్మానికి విలువ ఇవ్వాలి. సనాతన ధర్మం అంటే ఏమన్నా మోడీ గారిదా, బీజేపీదా, బ్రాహ్మణులదా, ఎస్సీ ఎస్టీలదా, ముస్లిమ్స్దా? ఎవరిదే కాదు, ఇది ప్రతి ఒక్కరిది. ఎందుకంటే వారి పూర్వీకులు కూడా ఈ సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్లే కదా. అందువల్ల ఇది మతానికి సంబంధం లేదు. ఈ దేశ 4 చెరగుల మధ్య పరిఢ వెళ్ళినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, విజ్ఞానము, ఆచార వ్యవహారాలు, చరిత్ర, వాటికి సంబంధించినటువంటి విషయం సనాతనం ధర్మం అంటే. అది ఈ భారతదేశం యొక్క మౌలిక లక్షణం. ప్రతి పదార్థానికి కూడా ఒక రంగు, రుచి, వాసన ఉంటాయి. అవి లేకపోతే అది ఆ పదార్థమే కాదు, దాని లక్షణమే మారిపోయినట్లు లెక్క. ఆ విధంగా భారతదేశ లక్షణాన్ని మార్చే ప్రయత్నాలు కోకొల్లలు జరుగుతున్నాయి. ఆ జరిగే ప్రయత్నంలో భాగంగా 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించిన, సుమారు 700-800 సంవత్సరాల పాటు మహమ్మదీయులు పరిపాలించిన ఈ భారత జాతీయతా భావానికి, సనాతన ధర్మానికి జరిగిన నష్టం ఈ గత 75 సంవత్సరాల్లో జరిగినంత మాత్రము లేదు. గత 1000 సంవత్సరాల్లో జరిగిన దానికంటే కూడా ఈ భారతదేశం యొక్క చరిత్ర, ఔన్నత్యము, పవిత్రత ఈ 75 సంవత్సరాల్లో అధికంగా నష్టం చేయటం జరిగింది. ఇది భారతదేశ నాయకులు సాధించుకున్న ప్రగతి. ఇది ఎవరిదంటే అందరిది. ఈ దేశ చరిత్ర, గొప్పతనం అది ముస్లిమ్స్కి చెందదా, క్రిస్టియన్స్కి చెందదా, హిందువులకు చెందదా? ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి చెందుతుంది. ఒక వ్యక్తి విలువ లేదా ఒక పౌరుడు విలువ ప్రపంచంలో ఎక్కడికి పోయినా అతని దేశానికి ఉన్న విలువే అతనికి విలువ. అమెరికా పౌరుడికున్న విలువ నైజీరియా పౌరుడికి ఉన్నదా? అందువల్ల ఈ దేశపు విలువని, ఈ దేశ మౌలిక లక్షణాలను, వీటిని పెంచి పోషించి పెంపొందించవలసిన అవసరం ప్రభుత్వాలకి ఉన్నది, ప్రజలుగా ఉంది. మనం బేవారిస్ అని ఎందుకు ఒప్పుకోవాలి, ఎందుకు అనుకోవాలి? వారసత్వం లేదా మనకి? ప్రపంచంలో అత్యంత గొప్ప వారసత్వం ఉంది. అందరికంటే కూడా ఈనాటి సభ్య సమాజం బట్టలు కట్టుకోవడం నేర్చుకోని రోజుల్లో మనకి పట్టు పీతాంబరాలు ఉన్నాయి, రథాలున్నాయి, గుర్రాలున్నాయి, అద్భుతమైన సంస్కృత భాష ఉన్నది, అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉన్నది విశ్వాన్ని గురించి. అవన్నీ మానుకొని మనం, మాకు మెకాలే గారు వచ్చి చదువు నేర్పారు, అంతకుముందు మేము ఆటవిక జాతుల్లాగా బ్రతికాము అని మనం అనుకోవటం ఇది ఒక దౌర్భాగ్యం. ఇటుపక్క భారతీయులలో ఈ ఆత్మ గౌరవం, జాతి గౌరవం లేకుండా చేసిన వాళ్ళు మన నాయకమ్మన్యులే. ఈ రోజున దాన్ని కొంత రివైవ్ చేసే ప్రయత్నం, అది కూడా సంపూర్ణంగా జరగట్లా. ఇంతకన్నా కూడా ఇంకా సంపూర్ణంగా జరగవలసిన అవసరం ఉంది. భారత రామాయణ భాగవతాలంటే ఈ దేశ చరిత్రతో ముడిపడి ఉన్నాయి. ఢిల్లీ లాంటి చోట ఉండవలసి ఉండే భారత గృహం, భాగవత గృహం, రామాయణ గృహం అని చెప్పి వాటి చరిత్రను ఈ నాటి పిల్లలకు తెలియజేయవలసి ఉండే. పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళ దేశం ఎంత గొప్పదో తెలిస్తే తప్ప లేదు. దీనికి గొప్పతనం ఏమీ లేదు. ఆటవిక జాతి ఇది, ఎప్పుడు గొడవలు తప్పితే మరొకటి లేదు, పరాయి పాలకుల కింద మ్రగ్గారు, దీనికి బానిస తత్వమే ఉన్నది అని ఈ 800 సంవత్సరాల చరిత్రనే చెప్పాలా? అంతకన్నా గతం లేదా ఈ దేశానికి? తప్పనిసరిగా ఉంది. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంటే కొందరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే దాని నుంచి వారు కొంత దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి. అందువల్ల భారతదేశంలో ఏ ఉద్యమం జరిగినా సరే దానికి ముఖ్యంగా కమ్యూనిస్టులు సాయం అందిస్తారు, ప్రతిపక్షాలు సాయం అందిస్తాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తానీ ప్రేమికులు, చైనా ప్రేమికులు, అమెరికా ప్రేమికులు, ఇలాంటి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యమాలకు ఊతమిస్తారు. ఇది చైనా భారతదేశంపై విసిరిన వల 75 సంవత్సరాల క్రితం. అందువల్ల 1960లలో చైనా కంటే కూడా భారతదేశ ప్రగతి ఎక్కువగా ఉండే, జీడిపి కూడా ఎక్కువగా ఉండే. కానీ కాలక్రమేణా ఇక్కడ దేశ వ్యతిరేక శక్తుల ప్రభావం వల్ల భారతదేశంలో అశాంతి, పరస్పర విద్వేషాలు, సాంకేతికపరమైన అభివృద్ధి లేకపోవటం వల్ల భారతదేశం ఇలా ఉండిపోయింది. చైనా అమాంతం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరిపోయింది. ఇది మన పొరుగు దేశమైన చైనా కుట్ర అని గనక మనం అర్థం చేసుకోలేకపోతే చాలా కష్టం. ఇది చాలా దూరదృష్టి అవసరం, దృఢమైనటువంటి సంకల్పం, నిర్ణయాలు అవసరం. తిరిగి భారతదేశానికి దీని ఔన్నత్యం తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఏమి ఈ దేశం హిందూ దేశం అయితే ఏమన్నా కొంప మునిగిపోయిందా? ఇక్కడ ఉన్నటువంటి విదేశీయులందరినీ అన్ని తగలేస్తామా? లేకపోతే ఇతర మతాల వారిని ఏమైనా హింసిస్తామా? మనం పోయి వేరే ఇతర మతాలు పరిపాలిస్తున్న దేశాల్లో మనం ఉండటం లేదా?
అట్లాగే ఇతరులు ఇక్కడ ఉండకూడదా? ఎప్పుడైనా ఏంటంటే చట్టబద్ధ పాలన, రాజ్యాంగ పాలన కొనసాగాలి తప్పితే రాజ్యాంగ పాలన వర్సెస్ మత పాలన, ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ రాజ్యాంగబద్ధ పాలన పైచేయి సాధిస్తేనే ప్రజలు ప్రశాంతంగా, శాంతియుతంగా అభివృద్ధి పదంలో పోతారు. ఎవరి మత సిద్ధాంతం వారికి గొప్ప, రాజ్యాంగం కన్నా గొప్ప అనుకున్నప్పుడు ఈ వైషమ్యాలు తప్పవు. ఇదే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చేసింది. కానీ దీన్ని కాక్రోచ్ జనతా పార్టీ అని అనవచ్చా? మనం అనకూడదు. ఎందుకు అంటే అది రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కాదు, రిజిస్టర్డ్ సామాజిక అసోసియేషన్ కూడా కాదు. అందువల్ల వీళ్ళకి అనుమతులు ఇవ్వటం, ఉద్యమం చేసే అవకాశం ఇవ్వటం కూడా ప్రభుత్వ తప్పిదం. ఇది ఒక అసోసియేషన్గా లేదా ఒక పొలిటికల్ పార్టీగా అవతరించినప్పుడు దీనికి ఒక ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది. దీనికి కొంతమంది బాధ్యులు ఉంటారు. వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించి దాని పరిధిలోనే ప్రవర్తించవలసి ఉంటుంది. అలా కాకపోతే వీరికి ఏ రకమైన నియమ నిబంధనలు ఉండవు. ఏదన్నా మాట్లాడచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ దీనికి బాధ్యులు ఎవరు? ఉద్యమాలు చేయవచ్చు, ప్రశాంతంగా జన సమీకరణలు జరగవచ్చు, వారి భావనలు తెలియచేయవచ్చు. కానీ దానికి ఒక అసోసియేషన్ ఉండాలి, ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి. లేకుంటే ఇది బాధ్యత రాహిత్యం అవుతుంది. ఎవరి బాధ్యత ఇది? ప్రజలు పలు రకాలుగా ప్రవర్తించకుండా ఈ డిప్కే ఆపగలడా? సోనం వాంగ్చుక్ ఆపగలడా? లేదు. అందువల్ల ఏంటంటే ఈ చట్టబద్ధంగా రిజిస్టర్ కాని వ్యవస్థలు, కాని వ్యక్తులు ఉద్యమాలు చేస్తానన్నప్పుడు అది కూడా బాధ్యత లేకుండా ఇంటర్నెట్ ద్వారా ప్రజలను ఆహ్వానించినప్పుడు అందులో అనేక రకాలైనటువంటి నేరస్తులు కూడా అందులో జాయిన్ అవుతారు. అలా జాయిన్ అయితే వాళ్ళకి ఆయుధాలు అందించడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. కొన్ని పొరుగు దేశాలు కొంతమంది వాళ్ళకి స్విగ్గీ, జొమాటోల నుంచి రుచికరమైన ఆహార పదార్థాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విసరటానికి అవసరమైన రాళ్ళు సప్లై చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఈ అన్రిజిస్టర్డ్, నమోదు కాని వ్యవస్థలు కానీ వ్యక్తులు కానీ ఉద్యమాలు చేస్తానంటే దానికి కొన్ని పరిమితులు ఉండాలి. ఒక 5 మంది, ఒక 10 మంది ఒక చోట చేరవచ్చు. ఇలాగ లక్షల మందిని బాధ్యత లేకుండా పిలిస్తే వాళ్ళని కట్టుబాటు చేయటం ఎవరి తరం కాదు. ఈ ఉద్యమం జరిగిన తర్వాత చూస్తే ఒక ట్రక్ లోడు రాళ్లు అక్కడ పడి ఉన్నాయి. అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తలలు పగిలి తీవ్రమైనటువంటి గాయాలు తగిలి ఉన్నారు. స్విగ్గీ, జొమాటోల డబ్బాలు కుప్పలుగా పడి ఉన్నాయి. దీనంతటినీ మనం శాంతియుత ప్రదర్శన అనదామా? శాంతియుత నిరసన అని అందామా? ఎంత మాత్రం కాదు. ఈ ఉద్యమంలో చేసిన స్లోగన్స్, ఒక ఆవిడ అరుస్తోంది, భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు అని. ఈజ్ దిస్ అంటే భారత మాత మీద గౌరవం లేని వాళ్ళు, భారతదేశం మీద ప్రేమ లేని వాళ్ళు, భారతదేశంలో అస్థిరత సృష్టించాలనుకునేవాళ్ళు, ఇలా అనేక వర్గాలు. నీ ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అని ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకోవడానికి దేశ వ్యతిరేక శక్తులు అనేక మంది అందులో కలిసిపోతున్నారు. దీని పట్ల చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇలాంటి ఉద్యమాలు ఎవరు మొదలు పెడితే ముందు వాళ్ళని కండిషనింగ్ చేయాలి. లేకపోతే ఇవాళ మనం నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరిగిందో చూసాం. అటువంటి భారతదేశంలో రిపీట్ చేయాలని మన శత్రు దేశాలు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఇది ప్రమాదం. ప్రజలే కాదు, ప్రభుత్వాలు కూడా. వారు విద్యామంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మరొక 36 డిమాండ్లు చేశారు. ప్రభుత్వం ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేసిందో తెలుసా? వీళ్ళు అడగగానే విద్యామంత్రిని కనుక బర్తరఫ్ చేస్తే నెక్స్ట్ ఏమంటారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాజీనామా చేయాలి, ఇలాంటి మాటలు వాడినందుకు అంటారు. లేదా నరేంద్ర మోడీ లేదా రాష్ట్రపతి రాజీనామా చేయాలని ఉద్యమం చేస్తారు, నిరసన దీక్షలు చేస్తారు. వీళ్ళేనా ఈ దేశాన్ని నడిపించేది? అందువల్ల ఇలాంటి ఉద్యమాల గురించి ప్రభుత్వాలు, ప్రజలు చాలా లోతుగా విచారించవలసిన అవసరం ఉంది. ఇలా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకతను ఆన్లైన్ మూవ్మెంట్ మొదలు పెట్టకపోతే మరి యువత ఉద్యమించేవారా? గతంలో ఎందుకు ఉద్యమించలా? ఉద్యమించినా ఉద్యమించకపోయినా ఇలాంటి లీకులు మాత్రం తీవ్రమైనటువంటి నేరాలు. దీనికి పాల్పడిన అధికారులను అవినీతి కోసం, డబ్బు కోసం చేసిన వాళ్లకు తప్పనిసరిగా ఉరిశిక్ష వేయాలి. మరొకసారి ఇలాంటి పని చేయాలి అంటే భయపడేటట్లుగా ఉండాలి. ఇది ఎందుకు అంటే భారతదేశ భవిష్యత్తు మీద, మౌలిక వ్యవస్థల మీద దెబ్బతీసే చర్య ఇది. ఈ దేశంలో గొప్ప సాంకేతిక యువత తయారవ్వాలి. ఈ దేశ పునర్నిర్మాణానికి వాళ్ళు ఉపయోగపడాలి. విదేశాలకు వెళ్ళి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలి. ఏది చేసినా వాళ్లే. కనీసం వాళ్లకు పెట్టిన పరీక్షల్లోనైనా నీతి లేకుండా చేస్తే ఈ వ్యవస్థలన్నీ కూడా వృధా.
అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయటం కూడా ఒకందుకు మంచిదే. వాళ్ళ అధికారాలను ఉపయోగించి మార్గనిర్దేశనం కింది అధికారులకు కూడా చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి సంఘటనల్లో వాళ్ళు కూడా పాలు పంచుకొని నియమ నిబంధనలు కానీ ఎలా కొనసాగాలి, ముందుకు సాగాలనే విషయం మంత్రుల స్థాయిలో కూడా వాళ్ళు కంపల్సరిగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది దేశానికి ఒక పెద్ద గుణపాఠం. గతంలో జరిగిన తప్పిదాలకు ఇలాగే అనేక మంది రైల్వే మంత్రులు, ఇలా కొంతమంది మంత్రులు రాజీనామాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. అంత మాత్రాన మళ్ళీ రైల్వే ప్రమాదాలు అంతటితో ఆగిపోయినాయి అని కాదు. కానీ ఇలాంటివి జరిగితే ఆ మంత్రి గారి పదవి పోవడంలో కొంతవరకు న్యాయం కూడా ఉంది. కానీ అంతటితో వదలకుండా దీనికి బాధ్యులైన అధికారులని చట్టం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం అవాంఛనీయం. అట్లాగే ఒక వ్యవస్థీకృతం కానటువంటి వ్యక్తులు తీవ్రమైనటువంటి నిరసనలు చేయడానికి అనుమతి ఇవ్వటం కూడా ఈ ప్రభుత్వాల తప్పిదమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you to please subscribe to my channel, share my channel and express your opinions on the content. I will be glad to reply to your queries. Thank you.